అండి అందరికి. ఇప్పుడు నా వైఫ్ నేనైతే షాపింగ్ వెళ్తున్నాము. తను బట్టలు తీసుకోవడానికి వెళ్తుందన్నమాట. చూద్దాం అసలు ఎన్ని షాపులు తిప్పుతుందో చూద్దాం. అసలు ఒక్క షాపులో కూడా నచ్చదు, తిప్పుదానే ఉంటది. అలాగా చూద్దాం. రెడీయా బుజ్జి? అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పుడు షాప్కి అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ అయితే ఎన్ని షాపులు తిప్పుతా అన్నారు. ఆయన అలా అన్నందుకైనా నేను మంచిగా ఒక్క షాప్ తిరిగి డ్రెస్ తీసుకుని వచ్చేస్తాను. సరే సరే చూద్దాము ఎన్ని షాపులు తిప్పుతావో. ఇవన్నీ నైటీలా? ఫస్ట్ అయితే నైటీలు ఎతికేస్తున్నావు డ్రెస్ తీసుకోకుండా. నైటీలు ఇష్టం కదా, రోజంతా వేసుకుని తీసుకోవాలి కానీ అప్పుడప్పుడు వేసుకుని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ నైటీలు మాత్రం మర్చిపోవట్లేదు నువ్వు. ఇదే కదా. ఇవి 600కి 3యా? ఒకటి 600కి 2. ఇందులో ఇంతే కలర్స్. నైటీలో కూడా కలర్స్ ఇవన్నీ. ఆకలేస్తుంది. ఇప్పుడు చెరుకు రసం తాగుతాం. ఎంత అన్న చెరుకు రసం? 20 జమ 30. 20యా? 2 ఐస్ తక్కువ, ఐస్ ఎక్కువ. ఇలా బాగుందా? హ్యాండ్స్ కుట్టించేది. ఇందులో ఈ కలర్స్ అలా పెట్టండి. కలర్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇది ఇవన్నీ 4XL. ఇదప్పుడే రెండో షాప్ మాట. ఇది వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకొచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఏమో మాంగళ్యం చూసాం, అక్కడ నైటీలు తీసుకున్నది. ఇక్కడేమో డ్రెస్సులు అని. అక్కడ నచ్చలేదు, ఇక్కడ చూస్తున్నాం కానీ నచ్చట్లేదు. ఇంకా ఇంకెన్ని షాపులు చెప్తే చూడండి. ఎన్నో షాప్? ఇది రెండో షాప్. నేనైతే ఒక్క డ్రెస్ కి లగిన్ లేదండి. అది
అందుకు లెగిన్ తీసుకోవడానికి అయితే వచ్చాను. మా ఆయన ఎన్నో షాప్ అంటున్నాడు. ఫస్ట్ నైటీలు తీసుకున్నాను, చాలా గులికాడు. అయినా సరే నైటీలు అవసరం కదా చెప్తాను. ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్. బంగారు కరెక్ట్గా అయిపోయింది. ఇంటికి అయితే ఎలా ఉంటుంది? అయితే కుట్టించుకోవడానికి వచ్చానండి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో. హ్యాండ్స్ అయితే కుట్టించుకోండి. న్యూ ఇయర్ కదండి, కొత్త బెడ్షీట్స్ అయితే వేయాలని బెడ్షీట్స్ అయితే తీసుకోవడానికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ డీమార్ట్కి వచ్చానండి బెడ్షీట్లు కర్టెన్స్ తీసుకుందామని. ఇవన్నీ డబుల్ బెడ్ షీట్. ఇవన్నీ అవి చిన్న సింగిల్ బెడ్ షీట్ అవి. ఇది బాగున్నట్టుంది. ఎంత ఇది? 499. ఇవి తీసుకుందాం ఏంటి బెట దగ్గర వేసుకోవడానికి. అది వద్దు, అది ప్లాస్టిక్, అది కాటన్ ఉన్నాయి చూడు ఇక్కడ. కాటన్ ఉన్నాయి చూడు బెట దగ్గర వేసుకోవడానికి. చూడు నువ్వే ఇక్కడ చూడు, ఇవి చూడు. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేనైతే షాపింగ్ చేశానండి. క్రిస్మస్ కే చూపియాలి, కాకపోతే ఇంకా న్యూ ఇయర్ కూడా షాపింగ్ చేస్తాం కదా, అప్పుడు చూపిద్దాం అనేసి నేను చూపిలేదు. ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మాంగళ్యకి వెళ్ళానండి. డ్రెస్ తీసుకుంటాము. మాంగళ్యకి అంటే మాంగళ్యకి వెళ్ళి, మాంగళ్యాలో నాకు డ్రెస్ నచ్చలేదండి. కాకపోతే అక్కడ నైటీలు అయితే తీసుకున్నానండి. మా ఆయన చాలా ఫీల్ అయ్యాడు. అయినా సరే నాకు అవసరం కదా నైటీలు తీసుకోండి. ఇదిగోండి ఒకటి, ఇదిగోనండి 2 నచ్చినాయండి. ఇవి 3. ఇదిగోనండి ఇన్ని నైటీలు అయితే తీసుకున్నాను. ఇదిగోనండి ఇన్ని నైటీలు అయితే తీసుకున్నాను. దగ్గర చూపి. ఇన్ని నైటీలు అయితే తీసుకున్నానండి. మనకు నైటీలు ఎక్కువ ఇష్టం కదండి, నైటీలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మా హస్బెండ్
ఇదిగోనండి డ్రెస్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. ఇదిగోనండి ప్యాంట్ షర్ట్ ఇదైతే తీసుకున్నారు ఆయన. ఇదిగోనండి తర్వాత వచ్చేసి నేను ఒక శారీ, నేను మరి తర్వాత మళ్ళీ అది నచ్చక నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడైతే శారీ తీసుకున్నానండి. నాకు నచ్చింది చూడగానే శారీ అయితే తీసుకున్నాను. శారీ ఎలా ఉందో చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చిందండి శారీ. శారీ అయితే తీసుకున్నాను. నైటీలే బాగున్నాయి శారీ మీద. నైటీలు ఇష్టం కదా. అందుకే నైటీలు తీసుకున్నాను కదా. శారీ కట్టినప్పుడు నైటీలు వేస్ట్. ఇదిగోనండి తర్వాత వచ్చేసి సౌత్ మార్ట్ లో డ్రెస్ అయితే చూసాడు. చాలా కాస్ట్ ఉంది డ్రెస్. ఇదిగోనండి డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది బాటమ్, ఇది టాప్, ఇది చున్నీ. ఇదిగోనండి డ్రెస్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ అక్కడే ఇంకో డ్రెస్ కూడా నచ్చిందండి. దానికి కూడా పెట్టాను ఫిట్టింగ్. వద్దు చాలా కాస్ట్ అయిపోతుంది అన్నాడు. అయినా సరే ఇంకొన్ని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇదిగోనండి ఇది టాప్, ఇది వచ్చేసి టాప్, ఇది బాటమ్, ఇది చున్నీ. ఇది 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఒక సారీ తీసుకున్నాను, నైటీ తీసుకున్నాను. ఇదండి నా షాపింగ్ ఇది. తర్వాత వచ్చేసి మా అమ్మాయికి తీసుకున్నామండి. మా అమ్మాయికి ఇది క్రిస్మస్కి వేసుకుంది డ్రెస్. క్రిస్మస్కి ఇది తీసుకుంది. ఇదిగోనండి న్యూ ఇయర్కి ఏమో ఇది తీసుకుంది. దీనికి లగిన్ కావాలని తిరిగాం కానీ పర్పుల్ కలర్ లగిన్ అయితే దొరకలేదు. ఇదైతే మా అమ్మాయి తీసుకుంది. ఇదిగోనండి తర్వాత అయితే డిమార్ట్కి వచ్చాను. డిమార్ట్ లో నుంచి ఇదిగోనండి ఇది డోర్ మ్యాట్ అయితే ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక కాటన్ టవల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇదిగో మా అమ్మాయి దిండికి ఒక పిల్లో కవర్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మా బాబుకి మా హస్బెండ్కి సాక్స్లు అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇదిగోనండి న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ లో కొత్త బెడ్ షీట్లు వేయాలి కదా, అలా అనేసి బెడ్ షీట్లు అయితే తీసుకున్నానండి. 2 బెడ్ షీట్లు. ఇదిగోనండి ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోనండి బెడ్ షీట్లు అయితే తీసుకున్నాం. ఇదిగోనండి ఇది ఒక బెడ్ మీద బెడ్ షీట్. ఇదిగోనండి ఇదొక బెడ్కి బెడ్ షీట్. బెడ్ షీట్లు అయితే తీసుకున్నాము. టవల్ అయితే తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మా బాబుకి షార్ట్లు అయితే తీసుకున్నాం. అంతేనండి డిమార్ట్. ఇదండి క్రిస్మస్ న్యూ ఇయర్ షాపింగ్. ఓకేనండి, మీరేమేమి షాపింగ్ చేశారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చక్కగా నీట్ గా బెడ్ షీట్లు అన్ని వేసేసాక నేను ఒకసారి చూపిస్తాను, అప్పుడు చూసేసేయండి. ఓకేనా? అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ కదండి, న్యూ ఇయర్ లో న్యూ బెడ్ షీట్లు అయితే బెడ్స్ మీద వేస్తాను. వేసిన తర్వాత అప్పుడు ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. సరేనండి, ఇవన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సీ యూ టుమారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.